ఏపీలో కూటమి పాలన ఎంత అధ్వానంగా ఉందో తెలుసుకోవాలంటే మంత్రి అచ్చెన్నాయుడు వ్యవహార శైలిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఒకప్పుడు టీడీపీకి రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించిన సీనియర్ నేత ఆయన, సీనియర్ మంత్రి కూడా. అటువంటి నాయకుడు తన సొంత జిల్లాలో ప్రజలు పిట్టల్లా రాలిపోతూ ఉంటే ఏం చేయాలి? ఆఘమేఘాల మీద వారిని ఆదుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రజలు ప్రాణాపాయ స్థితిలో కూరుకుపోవడానికి కారణాలేంటో తెలుసుకోవడానికి అధికారులతో సమీక్షలు నిర్వహించాలి. కానీ అచ్చెన్నాయుడు మాత్రం అవేవీ చేయకపోగా హాయిగా సహచర ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడుకున్నారని జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. ప్రజలపై ఆయనకు ఉండే బాధ్యత ఇంతేనా అని నిలదీస్తున్నారు. కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం జిల్లాకు చెందిన అత్యంత సీనియర్ టీడీపీ నేత. ఆయన మంత్రిగానూ సీనియరే. అంతేకాదు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ వ్యవహరించిన అనుభవం ఉన్న నేత. అటువంటి అచ్చెన్నాయుడి సొంత జిల్లా శ్రీకాకుళంలో కలుషిత జలాల పాపమా అని డయేరియా ప్రబలి శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జనం విలవిల్లాడారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇప్పటికే 5 నిండు ప్రాణాలు డయేరియాకి బలయ్యాయి. వందలాది మంది డయేరియాతో ఆస్పత్రుల్లో చికిత్సలు పొందారు. పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అత్యంత దయనీయంగా, ఘోరంగా ఉంది. ఇంతటి దుస్థితి ఊరికే రాలేదు. ఇది ముమ్మాటికి కూటమి పాలకులు, వారి కనుసన్నల్లో పనిచేసే అధికారుల నిర్లక్ష్యమే. గత ఏడాది కూడా ఉత్తరాంధ్రలో డయేరియా సోకి ప్రజలు నరకయాతన పడ్డ సంగతి తెలిసిందే. అప్పుడు ప్రభుత్వం ఎలాంటి పకడ్బందీ చర్యలు తీసుకోలేదు. అందుకే ఈ ఏడాది కూడా రిపీట్ అయ్యింది. పరిస్థితి ఇంత భయానకంగా ఉంటే సీనియర్ మంత్రిగా, జిల్లా నేతగా అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో పర్యటించి బాధితులను పరామర్శించి పరిస్థితిని మదింపు చేసి ఉండాలి. అధికారులతో సమీక్షలు నిర్వహించి దిద్దుబాటు చర్యలు తీసుకుని ఉండాలి. కానీ అచ్చెన్నాయుడు ఇవేమీ చేయలేదు. ఈ సమస్యతో తనకు సంబంధమే లేదన్నట్లు ఎమ్మెల్యేలతో కలిసి క్రికెట్ ఆడుకుంటూ కాలక్షేపం చేశారు. దీనిపైనే శ్రీకాకుళం ప్రజలు మండిపడుతున్నారు. శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్తో అచ్చెన్నాయుడికి పొసగడం లేదట. అటు ఎమ్మెల్యే శంకర్ కూడా మంత్రిని పట్టించుకోకుండా తన వ్యవహారాలు తాను నడుపుకుంటూ పోతున్నారట. ఆ కోపంతోనే అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో ప్రజల ప్రాణాలు పోతోన్నా పట్టించుకోలేదని అచ్చెన్నాయుడి వర్గీయులు అంటున్నారట. ఒకవేళ అది నిజమే అయినా అది ఖచ్చితంగా క్షమించరాని నేరమే అవుతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేతో తనకున్న వ్యక్తిగత గొడవలు, ఈ గోలను అడ్డుపెట్టుకుని ప్రజల ప్రాణాలు పోతోంటే పట్టించుకోకుండా ఉండడం ఘోరమే అంటున్నారు వారు. గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలు గాలికి వదిలి ఈఎస్ఐ కుంభకోణంలో ఇరుక్కుని అక్రమాదాయాలపైనే దృష్టి సారించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా శాసన మండలిలోనూ అచ్చెన్నాయుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గౌరవ శాసన మండలి చైర్మన్ ని పట్టుకుని మీరు క్రిస్టియన్ కాదా అంటూ మంత్రి అయిన అచ్చెన్నాయుడు గద్దించి అడగడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ సహచరులే అచ్చెన్నాయుడి వద్దకు వచ్చి వారించడంతో అచ్చెన్నాయుడు తగ్గి నేను మీరు క్రిస్టియన్ అని భావించాను, సారీ అన్నారు. సభాపతికి కూడా మతాన్ని ఆపాదించడం ఏం సంస్కారమని రాజకీయ పండితులు సైతం తప్పుబడుతున్నారు. ఇలా వివాదాల్లో మునిగి తేలుతోన్న అచ్చెన్నాయుడు తన సొంత జిల్లా ప్రజలనైనా పట్టించుకోవాలని వారు సూచిస్తున్నారు.